నమస్కారం అండి, నా పేరు డాక్టర్ స్వర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఫైబ్రాయిడ్స్ ఉంటే గర్భసంచిలో ప్రెగ్నెన్సీ అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ ఫైబ్రాయిడ్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి అండ్ దీని సైజ్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. గర్భసంచిలో ఉన్నప్పుడు ఎలా ప్రభావం తీస్తాయి అంటే రక్త ప్రవాహం అనేది తగ్గియచ్చు, లేదా ట్యూబ్స్ ని బ్లాక్ చేయొచ్చు, లేదా ఎక్కడైతే ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వాలో ఆ సైట్ లోనే కరెక్ట్ పాయింట్ లోనే బ్లడ్ ఫ్లో సరిగా లేకపోవడం అనేది జరిగి ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ అనేది తగ్గుతుంది. అంటే ఎంబ్రియో అక్కడ రాకపోవడం. ఇవన్నిటితో పాటు ట్యూబ్ బ్లాక్స్ అన్నాను కదా, ఈ ట్యూబ్ బ్లాక్ చేసినప్పుడు కణం అనేది అండం దాకా చేరకపోవడము, ఫర్టిలైజేషన్ అవ్వకపోవడము, ఫలదీకరణం అయినా తయారైన పిండం కిందికి వచ్చి యూట్రస్ లో అతక్కుపోవడం అనేది ఫైబ్రాయిడ్ వల్ల కావచ్చు. ఈ ఫైబ్రాయిడ్ వల్ల ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండడం, అంటే వాపు ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ సివియరిటీ బట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ, సర్జరీస్ ద్వారా ఈ ఫైబ్రాయిడ్స్ తీసేయచ్చు. కాకపోతే కొన్ని అసలు ఏం చేయనప్పుడు, దీనివల్ల మీకు ఎక్కువ బ్లీడింగ్ కానప్పుడు దాన్ని వదిలేస్తే మంచిది. కొన్ని టాబ్లెట్స్ తో బాగవుతాయి, కొన్ని మెడికేషన్స్ తో బాగోకపోయినా సర్జరీతో బాగా చేయొచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి.